నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం రేపు 1వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అనురాధ కార్తె రేపు కార్తీక మాస అమావాస్య తిథి పగలు 11:50 వరకు తదుపరి మార్గశీర్ష మాస శుక్లపక్ష పాడ్యమి తిథి అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం సుకర్మ యోగం సాయంత్రం 4:34 వరకు తదుపరి ధృతి యోగం నాగవకరణం పగలు 11:50 వరకు కింస్తుభ్న కరణం రాత్రి 12:20 వరకు తదుపరి భవకరణం ఉంటాయి సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి 8:19 నుండి 10 గంటల వరకు అమృతకాలం ఎల్లుండి ఉదయం 6:27 నుండి 8:09 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం లేదు చంద్రాస్తమయం సాయంత్రం 5:38 అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:28 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుండి 4:56 వరకు రాహుకాలం సాయంత్రం 4:17 నుండి 5:40 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 4:17 వరకు యమగండం మధ్యాహ్నం 12:05 నుండి 1:29 వరకు రేపు కార్తీక అమావాస్య రేపు పిండ పితృ యజ్ఞ ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం అంతేకాకుండా కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం కార్తీక మాస పవిత్ర పుణ్య స్నానాలు రేపటితో ముగుస్తాయి ఆదివారం అమావాస్య తిథి కలిసి ఉన్న రోజు తంత్ర సాధకులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు ఆదివారం అమావాస్య రోజు రవిచంద్ర గ్రహాలు రెండు అనురాధ నక్షత్రంలో కలిసి ఉండటం వలన పద్మక యోగం సూర్యోదయం నుండి పగలు 11:50 మధ్య కాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో పుణ్య నదులలో సముద్రాలలో పుణ్య స్నానాలు చేయటం దాన ధర్మాలు చేయటానికి అనుకూలం రేపు అన్వాదానం వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి ఎల్లుండి యజ్ఞం చేస్తారు కుజ పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 8:47 నుండి రాత్రి 3:08 మధ్య కాలంలో ఏర్పడుతుంది కుజగ్రహం పుష్యమి నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం